అందరికీ నమస్తే వెల్కమ్ టు జ్యోతి టీవీ ముందుగాల ముఖ్యాంశాలు పేరుకే టీచరు ఎన్కాల డ్రగ్స్ దందా గవర్నర్ కోటాల ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ కట్ట రైలు ఎక్కనికే పోయి పట్టాల కింద పడ్డ ప్రయాణికుడు నరకం చూసిండు డిజిటల్ హెల్త్ కార్డులు అత్యవసర పరిస్థితుల వినియోగము అక్రమ ఆస్తుల కేసు ఏసీబీకి శివబాలకృష్ణ షర్మిలక్కకు ప్రాణహాని అంటున్న మాజీ మంత్రి తిరుమల ఎంకన్నకు రథసప్తమి ఫిబ్రవరి 16 ఖరారు ఊపిరి పీల్చుకున్న ఎన్ఆర్ఐ యశస్వి హైకోర్టుల ఊరట ఇన్ఛార్జీల మార్పుకు జగన్ దృష్టి కీలక నేతలకు పిలుపు సినిమా కోసం ట్రాఫిక్ బంద్ ఆగ్రహం పడుతున్నారు భక్తులు ఇక వార్తలకు పోతే పేరుకే సంగీతం టీచరు ఎన్కాల మొత్తం డ్రగ్స్ దందా నడుపుతున్నది హైదరాబాద్ నార్సింగిలా ఎలుగులకు వచ్చింది డ్రగ్స్ కేసు పోలీసులు మస్తు వివరాలను సేకరించిండ్రు నిందితురాలు లావణ్య విజయవాడకించి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వచ్చింది సంగీతం టీచర్ గా పనిచేస్తుంది కొన్ని చిన్న చిన్న సినిమాలలో ఇట నటించింది ఇక ఈమెను రిమాండ్లకు తీసుకున్నారు పోలీసులు చిన్న సినిమాలలో నటించేటప్పుడు జల్సాలకు అలవాటు పడ్డది ఇక ఆడికించి డ్రగ్స్ దందా మొదలు పెట్టింది ఈ వివరాలన్నీ పోలీసులు తెలిపిండ్రు కోకపేటలో ఉంటది గీ లావణ్యక్క కొన్ని రోజుల సంధి డ్రగ్స్ దందా నడిపిస్తున్నది మాదాపూర్లా ఇక ఆదివారం పొద్దుముఖంగా శంకర్పల్లి నార్సింగి రహదారులలో ఆమెను పట్టుకున్నారు తనిఖీ చేస్తే 4 గ్రాముల MDMA లభించింది ఆమె తానా అందుకే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు మన తెలంగాణలో గవర్నర్ కోటాల ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంకు హైకోర్టు బ్రేక్ కట్టేసింది ఇక ఉత్తర్వులు వచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయొద్దంట అని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇట్లా జారీ చేసింది గవర్నర్ కోటాల ప్రొఫెసర్ కోదండరాము మీర్ అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితమైండ్రు ఇక ఈ ఇద్దరిని ప్రమాణ స్వీకారం చేయొద్దంట అని కోర్టు అయితే ఆదేశించింది పోతున్న రైలు ఎక్కనికే ఒక ఆయన ప్రయత్నం చేసిండు ఇక కాలు జారి రైలు ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోయిండు ఇక సిబ్బంది దీన్ని గమనించి రైలును అయితే ఆపేసిండ్రు ఈ ఘటన వికారాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగింది ఇక రైల్వే పోలీస్ అన్నలు ఊకుటరా ప్లాట్ఫామ్ మొత్తం బలగొట్టి ఆయన బయటికి తీసిండ్రు ఇక దాదాపు 2 గంటల సమయం పట్టిందంట ఈ 2 గంటల సమయంలో ఆయన మస్తు నరకయాతన అనుభవించిండు ఇక పరిస్థితి అయితే విషమంగానే ఉన్నదంట గాంధీ ఆసుపత్రికి అయితే తరలించిరుగా ఆయనను మీరు ఇట్లా జర పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండ్రి మరి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్గా ఆరోగ్య కార్డులు వస్తాయంట ఇక ఇవన్నిటికీ సిద్ధం చేయాలంట అని సీఎం రేవంత్ అన్న ఆదేశాలు జారీ చేసిండు ఇక ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు ప్రొఫైల్ను కార్డుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇట్లుంటదంట మనకు ఆధార్ కార్డు నంబర్ ఉన్నట్టు ఆ కార్డులతోటి ఆరోగ్యశ్రీని అనుసంధానం చేస్తారంట ఈ కార్డుల ద్వారా అత్యవసర పరిస్థితులలో సరైన వైద్యం అందించేందుకు ఉపయోగం పడతాయంట అందరు చూసుకోరు మరి జరా తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారి బాలకృష్ణ ఉన్నాడు కదా రెగ్యులేటరీ అథారిటీ రేరా కార్యదర్శి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక విభాగము అధికారి శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు 8 రోజుల కస్టడీకి ఇచ్చింది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఈయన ఏసీబీ అధికారులు విచారిస్తారంట ప్రస్తుతం ఈయనైతే చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ఏపీ సీఎం జగన్ అన్నకు తల్లి చెల్లి బాబాయ్ అనే తేడా గిట లేదు నేను లెక్కన షర్మిలను గిట అంతమొందించిన కానీ ఆశ్చర్యం పడనక్కర్లేదంట అని ఆమెకు భద్రత పెంచాలంట అని రాజశేఖర్ రెడ్డి ఆస్తిలా షర్మిలకు వాటా రాసిండ్రు అది జగన్ కు ఇష్టం లేదు నాకు ప్రాణహాని ఉన్నది రివాల్వర్ లైసెన్సు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసిండు గన్మెన్లను ఇస్తామంట అని ఎస్పీ సార్ అంటే నేను వద్దన్నా ఎక్కడ ఉన్ననో గన్మెన్లే సమాచారం ఇస్తారు అంట అని అనుమానపడ్డది ఇక అనకాపల్లి ఎంపీ స్థానానికి నా కొడుకు దరఖాస్తు చేసిండు ఆ అంశము అధిష్టానం పరిశీలిస్తుంది అంట అని అయ్యన్న పాత్రుడు తెలిపిండు ఫిబ్రవరి 16 తారీఖు తిరుమల తిరుపతి ఎంకన్నకు రథసప్తమి వేడుకలు చేస్తారు ఇక ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల అయితే ఒక ప్రకటనలో తెలిపించిండ్రు సూర్యుని జయంతి పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరుగుతుంది ఈ సందర్భంగా 7 వాహనాల మీద శ్రీ మలయప్ప స్వామి అంటే తిరుమల తిరుపతి ఎంకన్న ఆలయ మాడవీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇస్తాడు ఈ పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవము
ఏంజల్ సేవ, ఆర్జీవ బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానములు రద్దు చేసిండ్రు. ఎన్ఆర్ఐ యశస్వి ఊపిరి వీసుకున్నాడు. హైకోర్టుల ఊరట లభించింది. ఆయన మీద ఉన్న సిఐడి ఇచ్చిన లుక్అవుట్ నోటీస్ ను ఎత్తేయాలంట అని కోరుకుంటా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ చేసిండు. ఇక పిటిషన్ ను ఇప్పటికైతే సిఐడి అరెస్ట్ చేసి 41A నోటీస్ ఇచ్చిందంట అని న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించిండు. అరెస్ట్ చేసి 41A నోటీస్ ఇచ్చిన తర్వాత లుక్అవుట్ నోటీసు కొనసాగిస్తదంట అని ఆర్టికల్ 21కి విరుద్ధమంట అని పేర్కొన్నాడు. ఇక ఈ నోటీస్ కారణంగానే విదేశాలకు వెళ్ళాలంటే పిటిషనర్ కు ఇబ్బందులు ఉంటాయంట అని కొట్టేయాలంట అని కోర్టును కోరిండు. ఇక వాదనలు విన్న ధర్మాసనము సిఐడి జారీ చేసిన లుక్అవుట్ నోటీస్ ను రద్దు చేసి బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ పార్లమెంటు అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పు మీద సీఎంఓ నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కీలక నేతలకు పిలుపునిచ్చిండు. తాడేపల్లి చేరుకున్న వైకాపా నేతలతోటి జగనన్న చర్చిస్తున్నాడు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉష శ్రీచరణ్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బుర్రా మధుసూదన్, ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు తదితరులు అయితే గడుకొచ్చిండ్రు. ఇక వీళ్ళందరి నేతలతోటి వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఇక ఇప్పటికైతే 4 జాబితాలను వైకాపా విడుదల చేసిండ్రు. ఇంకా జల్దే 5వ లిస్టుని గిట బయటికి పెడతారంట. తిరుపతిలో సినిమా షూటింగ్ కోసము ట్రాఫిక్ ను మొత్తం ఆపేసిండ్రంట పోలీసులు. ఇక అలిపిరి నడక మార్గం ఉన్నది కదా, ఇక దాంతో పాటు నందికూడలి గోవిందరాజస్వామి ఆలయంలో షూటింగ్ కు పోలీసులు అనుమతించిండ్రు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో చిత్రీకరణకు అనుమతి ఇయ్యలేదు. ఇక భక్తులు నగరంలో ఉన్న వాళ్ళందరూ అయితే మస్తు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఇక మరి సినిమా కోసం ట్రాఫిక్ మొత్తం ఆపేస్తే భక్తులందరూ ఎట్లా పోతారు? అందుకోసమని మస్తు మండిపడుతున్నారు సినిమాల మీద, పోలీసుల మీద. ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్నా అని ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మానవ ధర్మమని కృష్ణ బలిజ సేవా సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, టీడీపీ బీసీ సాధికారత కమిటీ డైరెక్టర్ గంటా త్రిమూర్తులు అన్నారు. అంతు చిక్కని రోగంతో బాధపడుతున్న భీమవరం 3వ వార్డుకు చెందిన కప్పిరి మనోహర్కి గంటా త్రిమూర్తులు, నాగలక్ష్మి దంపతులు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఇటీవలే మనోహర్ తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. ఆవిడకి కూడా గతంలో 10,000 రూపాయలు సహాయం అందించామని, మనోహర్ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడని, అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి వైద్యుల ఖర్చుల నిమిత్తం 15,000 రూపాయలు అందించామని తెలిపారు. ఇటువంటి వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గంటా నాగలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు మద్దుల రాము, మైలబత్తుల ఐజాక్ బాబు, చెల్లబోయిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జాతిపితకు ఘన నివాళులు అర్పించిన బత్యాల చెంగల్ రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు మంగళవారం రాజంపేట పట్టణంలోని అమ్మవారిశాల వీధిలో ఉన్న శ్రీ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసావాదంతో ఎంతటి కఠిన లక్ష్యాన్ని ఛేదించవచ్చని నిరూపించి బ్రిటిష్ వారి చెర నుండి అఖండ భారతావనికి విముక్తి కలిగించినటువంటి వ్యక్తి, ప్రపంచానికి నూతన పోరాట ఒరవడిని నేర్పిన మహోన్నతమైన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని ఆయన స్వతంత్రం కోసం పోరాడిన సేవల గురించి కొనియాడారు. అలాగే సూర్యచంద్రాదులా ఉన్నంత వరకు మహాత్మా గాంధీ గారి పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ మండలం తిరువెంకలాపురం నూతన సచివాలయం మంగళవారం ఎంపీపీ బోడపాడు రామసుబ్బారెడ్డి, రమణమ్మ వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ప్రభుత్వ సలహాదారు నాగార్జునరెడ్డి, కూడా చైర్మన్ గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ రమణారెడ్డి విచ్చేసి వారి చేతుల మీద నూతన సచివాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ జెడ్పీటీసీ పోలిరెడ్డి బ్రదర్స్, మండల కన్వీనర్ మల్లేశ్వర్ రెడ్డి, స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ డైరెక్టర్ కేశవరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ పట్టణంలోని మున్సిపాలిటీ ఆవరణంలో మంగళవారం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మోప్మావారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ప్రాజెక్టు డైరెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధా మహిళలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు వ్యక్తులు ప్రసంగించారు. మహిళల అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని, గత పాలనలో ఇంత అభివృద్ధి జరగలేదని వారన్నారు. ఎప్పుడూ చూడని విధంగా మహిళలకు ఇంత పెద్ద ఎత్తున అండగా నిలబడి ఆసరాను కల్పించడం ముఖ్యమంత్రి గొప్పతనమని వారన్నారు. అలాగే నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, ఇది మహిళలందరూ గ్రహించి రాబోయే ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు నాగార్జునరెడ్డి, హూడా చైర్మన్ గురుమోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం జెండా ఎగురవేస్తాం. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గారికి పెన్నానగర్లో అడుగడుగున బ్రహ్మరథం పట్టిన ప్రజలు మంగళవారం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 57వ రోజు ప్రొద్దుటూరు మండల పరిధిలోని సోములవారిపల్లి పంచాయతీ పెన్నానగర్ నందు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందస్తు మేనిఫెస్టోను ఇంటింటా ప్రచారం చేస్తూ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, నాయకులు నంద్యాల కొండారెడ్డి, తెదేపా కడప పార్లమెంట్ సెక్రటరీ సిద్ధారెడ్డి నాగమునిరెడ్డి, మాజీ కౌన్సిలర్ పాములేటి నరసింహులు యాదవ్, మాజీ సర్పంచ్ సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు. రాజోలి ప్రాజెక్టు కింద భూ నిర్వాసితుల పరిహారం కొరకు పాదయాత్ర చేపట్టిన వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ సుబ్బరామిరెడ్డి, జనసేన పార్టీ జమ్మలమడుగు కోఆర్డినేటర్స్ డేరంగుల జగదీష్, నాగార్జున. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు భారీ వాహన శ్రేణి నడుమ పెద్ద ముడియంకు చేరుకున్న టీడీపీ పార్టీ భూపేష్ సుబ్బరామిరెడ్డికి, జనసేన పార్టీ డేరంగుల జగదీష్, నాగార్జునలకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తల నడుమ పెద్దముడియం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి పాదయాత్రను మొదలుపెట్టి పాలూరు, చిన్నముడియం, గర్షలూరు గ్రామాల మీదుగా సాగించి నిమల్లదిన్నె గ్రామంలో బహిరంగ సభలో డేరంగుల జగదీష్, నాగార్జున మాట్లాడుతూ రాజోలి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఇప్పుడున్న ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా అన్యాయం చేస్తున్నదని, అంతేకాకుండా ప్రశ్నించిన రైతులను సైతం దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు, నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.